బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. మనకిష్టమైన వాళ్ళ కోసం నిలబడగలగాలి అని అన్నారు ఆయన. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఐకానిక్ స్టార్ నా మనసుకు నచ్చితే నేనొస్తా అంటూ వ్యాఖ్యానించారు. చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, చెప్పండి. ఇటు అల్లు అర్జున్ నాకు నచ్చితే నేను వస్తాను, నాకు ఇష్టమైతే నేను వస్తాను అని కామెంట్స్ చేశారు. ఇది ఏ సందర్భంలో ఆ కామెంట్స్ చేశారు అనుకోవచ్చు? దీనికి పాలిటిక్స్ కి ఏమైనా లింక్ ఉందనుకోవచ్చా? ఎస్ ప్రకాష్, అయితే నిన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. సుకుమార్ వైఫ్ తబితా సుకుమార్ ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే పుష్ప ది రూల్ 2 క్లైమాక్స్ సీన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి తను వెళ్ళి తనని ఇన్వైట్ చేయడం జరిగింది అని తను చెప్పారు. అంటే మీకన్నా స్పెషల్ పర్సన్ మా లైఫ్ లో ఇంకెవరు ఉంటారు, మీరు వస్తే చాలా బాగుంటుంది అని తబితా సుకుమార్ తనతో అనడంతో తను వచ్చాను అని మాట్లాడారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి చాలా హాట్ కమెంట్సే వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తన ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్ర రెడ్డికి తను మద్దతు పలుకుతూ నంద్యాలలో తన క్యాంపెయిన్ చేయడానికి అయితే వెళ్ళారు, తనని కలవడానికి. సో ఆ టైంలో వెళ్ళారు అనే దాని గురించి నిన్న తను ప్రస్తావించి మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో అయితే పెద్దగా హల్చల్ అవుతుంది. నాకు ఇష్టమైతేనే నేను వస్తాను, ఇష్టమైన వాళ్ళకి మనం ఆ ఇష్టాన్ని చూపించాలి, మనం వాళ్ళ కోసం నిలబడగలగాలి. అది ఫ్రెండ్ అనుకోండి, కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఇంకెవరైనా కానివ్వండి, నా మనసుకి నచ్చితేనే నేను వస్తాను, అది మీ అందరికీ తెలిసిన విషయమే అంటూ కమెంట్ చేశారు అల్లు అర్జున్. రైట్, థాంక్యూ బబిత. చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. హీరో అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. మనకిష్టమైన వాళ్ళ కోసం నిలబడగలగాలి అని అన్నారు ఆయన. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఐకానిక్ స్టార్ నా మనసుకు నచ్చితే నేను వస్తా అంటూ వ్యాఖ్యానించారు. చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. హీరో అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. మనకిష్టమైన వాళ్ళ కోసం నిలబడగలగాలి అని అన్నారు ఆయన. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఐకానిక్ స్టార్ నా మనసుకు నచ్చితే నేను వస్తా అంటూ వ్యాఖ్యానించారు. మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రెజెంట్ చూస్తే ఆయన చేసిన కామెంట్స్ చాలా క్లియర్ గా నాకు ఇష్టమైతేనే నేను వస్తాను అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఇవి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఆయన ఒకరికి సపోర్ట్ ఇచ్చారు. సో దాని పరంగా మనం దీన్ని లింక్ చేసుకోవచ్చా? దీని గురించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందనడానికి నిన్న అల్లు అర్జున్ చేసిన
వ్యాఖ్యలు ఈ రెండు కుటుంబాల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తున్నాయి. వాస్తవానికి మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సందర్భంగా అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. ఆ సమయంలో అటు మెగా కుటుంబం మొత్తం కూడా అటు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం ఎప్పుడు కూడా అటు ప్రచారానికి పోలేదు. అంతేకాకుండా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్ప రవి కోసం ఆయన అక్కడ నంద్యాలలో ఆయన పర్యటించారు. అప్పుడే కొంతవరకు రెండు కుటుంబాల మధ్య కొంత మాటల యుద్ధం కూడా జరిగింది. నాగబాబు ఒక ట్వీట్ పెట్టడం, ఆ ట్వీట్ని వెంటనే డిలీట్ చేయడం, ఇదంతా కూడా అటు రెండు కుటుంబాల అటు అల్లు అర్జున్కి మెగా కుటుంబానికి మధ్య దూరాన్ని కొంతవరకు పెంచే. ఆ తర్వాత అటు నాగబాబు ఆ ట్వీట్ని తీసేసినప్పటికీ అటు మెగా ఫ్యామిలీకే సంబంధించిన సాయి ధరమ్ తేజ అటు అన్ఫాలో కావడం, అటు అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు. అలానే ఇటీవల నిహారిక కొణిదెల కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఎవరిష్టం వారిది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న గ్యాప్ను సూచించింది. మొన్న రీసెంట్గా అటు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిత్వ విభాగానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించి అడవులను కాపాడే వాళ్ళు హీరోలు అవుతారు కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా మారారంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినట్లుగానే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా నేరుగా అటు మెగా ఫ్యామిలీలో తనను ఉద్దేశించి రకరకాల కామెంట్స్ చేస్తున్న వాళ్ళను ఉద్దేశించే ఆయన అన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమాత్రం ఆ సందర్భం లేకపోయినా తనకు ఇష్టమైతేనే వస్తాను, నా ఇష్టమైన వాళ్ళ కోసమే వస్తాను అంటూ ఆయన తాను వైసీపీ తరఫున శిల్పారవికి ప్రచారానికి వెళ్ళడానికి సమర్థించుకుంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా కొంతవరకు అటు అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి దూరం అంతకంతకు పెరుగుతూ ఉంది అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఎలా ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారనేది తెలియాలి. మరోపక్క చూస్తే అటు అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా కూడా అటు మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా ఎవరు కూడా వచ్చి కంగ్రాచులేట్ చేయలేదు. కేవలం సురేఖ మాత్రమే ఇంటికి వచ్చి అటు ఆ మేనల్లుడు అల్లు అర్జున్ని అభినందించారు. కేవలం ట్వీట్ చేసి అల్లు అర్జున్ అని అటు రామ్ చరణ్ కావచ్చు ఇతరులు ట్వీట్ చేశారు తప్పించి ఎక్కడా కూడా కలిసినట్టుగా కనపడలేదు. ఇవన్నీ కూడా అభిమానుల్లో కొంతవరకు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుంది? అల్లు అర్జున్ అనే మెగా కుటుంబం నుంచి వచ్చాడు, హీరోగా ఎదిగాడు. ఇప్పుడు తనకు తాను ఐకాన్ స్టార్గా మారిన తర్వాత ఇకపై తనపై నుంచి ఆ మెగా ముద్రని తీసేసుకోవాలనుకుంటున్నాడు. ఇండిపెండెంట్గానే ఆయన అల్లు ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడనే చర్చ కూడా అటు ఫ్యాన్స్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోపక్క అటు మెగా కుటుంబమే లేకుంటే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడంటూ అటు మెగా ఫ్యామిలీకి సంబంధించి అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాటల యుద్ధం, ఒకరినొకళ్ళు పరోక్షంగా ఈ రకంగా బహిరంగంగా కామెంట్స్ చేసుకుంటూ అటు ఆ అభిమానుల్లో హీటును పెంచుతూ ఉన్నారు. అటు మెగా అభిమానులందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయన తనపైన ఉన్న మెగా ఇమేజ్ని తొలగించేసుకుని సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకునే భాగంలోనే ఇదంతా కూడా చేస్తున్నట్లుగా మెగా అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నిక అటు ఇక్కడ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది కూడా వేచి చూడాలి. సర్తాజ్ రైట్. అయితే పవన్ ఇటు చూస్తే లాస్ట్ టైం అంటే ఎవ్రీ టైం కూడా ఇటు నాగబాబు ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు, రివర్స్ కౌంటర్స్ కూడా ఇస్తారు. అయితే ప్రెసెంట్ ఆయన ఇండైరెక్ట్గా చెప్పినా క్లియర్గా ఆయన మెసేజ్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. సో మళ్ళీ ఇటు నాగబాబు ఏమైనా రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా వేచి చూడాలి. అసలు మొదటగా మొదలైంది నాగబాబు చేసిన ట్వీట్తోనే ఇదంతా కూడా మొదలైంది. ఆ రోజు అల్లు అర్జున్ తన భార్యకు తనకు స్నేహితుడు అయిన వ్యక్తికి ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆ నాగబాబు చేసిన ట్వీట్ చాలా సంచలనంగా మారింది. పరాయి వాళ్ళైనా నా కోసం పనిచేసే వాళ్ళు మన వాళ్ళు అవుతారు, మన వాళ్ళైనా పరాయి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు పరాయి వాళ్ళే అంటూ ఆయన నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్న పరిస్థితి.
తర్వాత మెగా ఫ్యామిలీలో అటు కుటుంబ సభ్యులు చర్చించుకున్న తర్వాత తిరిగి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ను కొనసాగించారు. ఇకపైన ఇటువంటి అడ్వర్స్ కామెంట్స్ చేయనంటూ చెప్పారు. అదే సమయంలో అటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అటు మరో హీరో, యువ హీరో అటు అల్లు అర్జున్ అన్ఫాలో చేయడం, నిహారిక కొండెల కొన్ని కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ను అంతా కూడా సూచిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చాలా స్పష్టం చేశాడు, నాకు ఇష్టమైతేనే వస్తా, నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికే నేను వస్తానంటూ ఆయన కూడా వీళ్ళందరూ చెప్తున్న మాటలకి కౌంటర్ ఇచ్చినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.